ప్రతి ఒక్క పని మంచి కోసమే ఆరంభమవుతుంది. ఆ తర్వాత దుర్వినియోగం జరుగుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇదివరకటి రోజుల్లో మనకి ఇల్లు కావాలంటే చాలా కష్టమయ్యేది. ఏదన్నా ఏరియాలు ఎత్తుక్కోవాలా, తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, బంధువులు అయి ఉండాలి, వాళ్ళు ఏదో చెప్పాలి, మళ్ళీ అందులో ఎవరి వాటాలు, ఎవరి గొడవలు ఇవన్నీ నడుస్తుండే. అదే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత చాలామంది, ఇప్పుడు ఒక హైదరాబాద్లో కొన్ని వేల మంది యూట్యూబ్లు మెయింటైన్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్కి సంబంధించి. ఇదిగో ఈ ఇల్లు ఎంత రేటుకి వస్తుంది, ఈ ఇల్లు ఎంత రేటుకి వస్తుంది, ఈ ఫ్లాట్ ఎంత రేటుకి వస్తుంది. క్రమంగా వీళ్ళకి పోటీ పెరిగిపోయి, ఇదివరకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కారణంగా ధరలు పెరిగితే ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించిన యూట్యూబర్ల కారణంగా పెరిగిపోతున్నాయి రేట్లు. ఇక్కడ 25 లక్షల రూపాయలు ఉందంటే వీళ్ళు ఇంకో 10 ఎక్కువ వేసుకొని మిగతాది నాకు ఇద్దరుగాని అన్నటువంటి కోణంలో చేసేది ఒక ఎత్తు అయితే అది తక్కువ. కానీ కొంతమంది ఏం చేసేస్తున్నారంటే ఒక యూట్యూబర్ వీడియో షూట్ చేసిన దాన్ని వీళ్ళు డౌన్లోడ్ చేసుకుని, అంటే వ్యూస్ కోసం, అంటే వీళ్ళు డైరెక్ట్ రియల్ ఎస్టేట్ కాకుండా వ్యూస్ కోసం దాంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ 1 కోటిన్నర అత్యంత లగ్జరీ ఇల్లు అనిపించేటటువంటి దాన్ని చూపెడుతూ 25 లక్షలకే ఇంత లగ్జరీ ఇల్లు, అమెరికా వెళ్ళిపోతున్నాం అందుకు అమ్మేస్తున్నాం, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాం అందుకు అమ్మేస్తున్నాం, అత్యవసరం అయ్యి అమ్మేస్తున్నాం అంటూ ఇది పెడుతున్నారు. వీళ్ళు అంతా చూస్తారు, తీరా చూస్తే అసలు ఆ రేటుకి అక్కడ దొరకదు. అది కేవలం హంబక్ అనమాట. అంటే యూట్యూబ్ వ్యూస్ కోసం అని చెప్పేసి ఇది మోసం అని తెలుసు. కాకపోతే అసలైనటువంటి వాళ్ళు నిదానంగా తప్పుకుంటారు, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు పక్క తప్పుకుంటారు. కానీ కొత్త వాళ్ళు మోసపోతూనే ఉంటారు. నిజాయితీతో ఇదిగో ఈ యూట్యూబ్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే ఖచ్చితం ఈ యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు కనుక చెప్పాడంటే అన్ని సర్టిఫికెట్లతో అన్నీ కరెక్ట్గా ఉంటాయి, దొంగవి కాకుండా. అంటే కొన్ని ఏంటి, కొంతమంది చాలా బాధ్యతగా చెప్తారు, ఇదిగో ఇది ఎల్ఆర్ఎస్ పే చేశారు, ఇది ఎల్ఆర్ఎస్ పే చేయాలి, దీంట్లో కొంత లిటిగేషన్ ఉంది, కొంత భూ వివాదం ఉంది, దీంట్లో ఇది రైతు పట్ట, ఇది ఇట్లాగా చక్కగా డీటెయిల్డ్గా నిజాయితీగా చెప్తున్నారు. కొంతమంది మాత్రం అంతా పక్కాగా ఉంది, అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉంది అని చెప్తుంటారు. నిజాయితీతో కూడినటువంటి వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ లైఫ్ ఉంటుంది. ఇట్లాంటి తప్పుడుగా సమాచారం ఇస్తే తాత్కాలికంగా మనం విజయం సాధించవచ్చు, వ్యూస్ రావచ్చు, కానీ లాంగ్ స్టాండింగ్లో దెబ్బ, ప్రజలు కూడా మోసపోతారు.